ఇది కొరత అని మనం తెలియజేయటం లేట్ అయితేనేమో కానీ కరెక్ట్గా ప్రాపర్ వేలో మనం చెప్పినప్పుడు వెంటనే గ్రాంట్ చేయటం, మన వస్తువులు కొనుక్కోవడం. ఈ సౌండ్ సిస్టమ్ ఎంత బాగా వినిపిస్తుందంటే పెద్దలు రాణిమిరెడ్డి గారే కారణం. వాట్ ఎవర్ వి వాంట్ ఫర్ ద స్కూల్. భగవంతుడు సంపూర్ణ ఆయుష్ను, ఆరోగ్యాన్ని వారి కుటుంబ సభ్యులు. ఎందుకంటే మన పాఠశాలలో జరిగినట్టు ఏవి కూడా వేరే పాఠశాలలో ఎక్కడా కూడా జరగడం లేదు. మీరు అడగండి, ఏ స్కూల్లో అయినా సరే జరగడం లేదు. ఇవన్నీ జరిపిస్తానికి మూల కారణం ఎవరు? సార్ గారు. అందుకని సార్ గారు కోరుకున్నట్టు మీరు వెళ్ళడం, ఖ్యాతిని ఇంకా ఇనుమడింప చేస్తూ బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని టీచర్లుగా మేము మీకు శుభాశీస్సులు అందజేస్తున్నాము. మీ హెడ్ మాస్టర్కి ఎన్నిసార్లు మీకు ఏం కావాలమ్మా అని అడిగి ఇచ్చామనుకో, ఇచ్చినా సరే మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే వరకు మళ్ళీ ఏదో ఉంటుంది. అంటే మరి అది నా తప్పు, ఆమె తప్పు, ఇంకెవరి తప్పు నాకు అర్థం కావట్లే. నేను ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా మన పిల్లల్ని నేల మీద కూర్చోబెట్టొద్దమ్మా, అందరికీ కుర్చీలు వేయండి అమ్మా, వాళ్ళ అమ్మా నాన్న వస్తే కూడా కుర్చీలు వేయండి అమ్మా అని చెప్తా. నేను వాళ్ళ కుర్చీలకి ఎన్ని డబ్బులు కావాలన్నా నేను ఇస్తానమ్మా అని. ఇదివరకైతే నేను పని చేస్తా, ఇంకొక పేషెంట్ని చూస్తా, ఇంకో పేషెంట్ చూసి మీకు డబ్బులు ఇస్తానమ్మా అని చెప్పా ఇదివరకు. ఇప్పుడు నేను పేషెంట్ చూడటం లేదు, డబ్బులు సంపాదించటం లేదు. అయినా సరే నేను బతికినంతకాలం తినటానికని కొన్ని డబ్బులు దాచిపెట్టుకున్నాం. ఆ డబ్బుల్లో నుంచి మీకు ఎన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాను. కాబట్టి వెంటనే మీరందరూ కూర్చోటానికి సరిపోని కుర్చీలు కొనుక్కొచ్చి ఇవ్వమని చెప్పాను నేను, కొత్త కుర్చీలు. అర్థమైందిరా బాబు? మీరు ఏనాడైనా ఇప్పుడు అదిగో మన ఎదురుగా ఒక అబ్బాయి ఉన్నాడు చూడండి, ఆయన పేరు పాతకొట్టు శివారెడ్డి. ఈ స్కూల్లో చదువుకున్నప్పుడు నా క్లాస్మేట్ వాడు కూడా, పాతకొట్టు శివారెడ్డి. సరే నేను ఎందుకు చెప్తున్నంటే 1947లో స్వతంత్రం రాకముందు జూన్లో నేను ఇదే స్కూల్లో కనకయ్య గారితో అక్షరాభ్యాసం చేసుకొని నేను ఇదే స్కూల్లో వెళ్ళి అక్కడి నుండి అమెరికా వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ కార్డియాలజీ చేశాను. కాబట్టి కార్డియాలజీ చేసి నాన్న చాలా డబ్బులు సంపాదించాము. కానివ్వండి, ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో అమ్మా, నెక్స్ట్ జెండా వందన కార్యక్రమం. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా అయ్యకు అయ్యన్ని నువ్వు కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండ నువ్వు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు.
పులకించిపోయిందే ఈ నెల ఇయ్యాల మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు వండై నిలిచావు ఓ పెదవుల్లో వెన్నెల్లు గుండెల్లో కన్నీళ్ళు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఓ అచ్చంగా నీ వల్లే మా సామి కళ్ళల్లో చూసామి తిరణాళ్ళు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీ వాళ్ళు అయినాళ్ళు అడుగు మోపిన నిన్ను చూసి అదిరి పలనాడు ఇక కలుగు దాటి బయట పడగా పెదరడా పగవాడు పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు
సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం బుహనిమిరెడ్డి గారికి స్వాగతం విజయలక్ష్మి గారికి స్వాగతం బుహనిమిరెడ్డి గారికి స్వాగతం విజయలక్ష్మి గారికి స్వాగత సుమాల సిద్ధార్థ రెడ్డికి స్వాగతాక్షతల నవనీత రెడ్డికి స్వాగతాంజలిలకి రెడ్డి వారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం వెల్వడం గ్రామమోనందున లకిరెడ్డి వారి వంశమందున వెల్వడం గ్రామమోనందున లకిరెడ్డి వారి వంశమందున ఇలా ఉదయించి చరితకెక్కిన ప్రపంచంలో ఘనతకెక్కిన లకిరెడ్డి వారసులు అందరికీ స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం విద్య వలనని విజయమొసగునని విద్య వలనని విలువ వచ్చునని విద్య వలనని విజయమొసగునని విద్య వలనని విలువ వచ్చునని విద్యాధరతవై విశ్వనగరిపై విజయ శిఖరమై వెలుగుతారవై జనులందరి ఆరాధ్యమైన నీకు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. హరిమరెడ్డి గారిని వేదిక మీదకి సాదర స్వాగతం పలుకుతూ మన ఉపాధ్యాయ బృందం వారికి స్వాగతం తెలియజేస్తూ మరి వారిని వేదిక మీదకి తోడుకుని రావాలని మనవి చేస్తా ఉన్నాం. వీరికి శ్రీ తోట తిరుపతిరావు గారు, శ్రీ కోడయిల్లు పెద్దల కొలవరు తహసీల్దార్ మైలవరం వారిని స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే గౌరవ శ్రీమతి పి అనురాధ గారు పుష్పగిచ్చి స్వాగత సుమాలు తెలియజేస్తా ఉంది. ఆ దృశ్యాన్ని మీరు ఇప్పుడు చూస్తా ఉన్నారు. పుష్పగిచ్చి ఇచ్చి స్వాగత సుమాలు తెలియజేస్తా ఉండటం మనం చూస్తా ఉన్నాం. అటువంటి అద్భుతమైన దృశ్యాన్ని మనమందరం ఇప్పుడు చూస్తా ఉన్నాం. పాఠశాల తరఫున ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. అలాగే వి శ్రీనివాసరావు గారు స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ చంద్రాల హెచ్ఎం గారిని, అలాగే టి పాసిరెడ్డి గారు, అలాగే పుష్ప ఇచ్చి స్వాగత సుమాలు తెలియజేస్తున్న అద్భుత దృశ్యాలతో జయప్రకాష్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేయవలసినదిగా కోరుతా ఉన్నాం.
వీరికి మా పాఠశాల గాయత్రి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగత సుమాలు తెలియజేస్తా ఉన్నది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించవలసిందిగా గౌరవ ప్రధానోపాధ్యాయుల వారు శ్రీమతి సిహెచ్వి సుధారాణి గారికి ఈ అమూల్యమైన సమయాన్ని హ్యాండ్ అవుట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసినదిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. కనిమిరెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళకు బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ సారు ఒక చిన్న సందేశం ఇస్తారండి. బాబు ఈ గడ్డిని తీసిపోయి మళ్ళీ వాడచ్చురా. చాలా సంతోషము. ఈసారి చాలా సంవత్సరాల తర్వాత మనం కొత్త ప్లేస్లో ఈ స్కూల్ ఫంక్షన్ చేయటం మొదలెట్టాము. బాలరెడ్డి గారు ఇక్కడ లేరు, కానీ బాలరెడ్డి గారు ఆయన దూరదృష్టితో ఈ స్థలం అంతా కొని శుభ్రం చేసి మన స్కూల్కి వాడుకోవటానికి ఇచ్చారు. ఇప్పుడు మా కుటుంబం తరఫున, మీ అందరి తరఫున, నా తరఫున, మన టీచర్స్ తరఫున బాలరెడ్డి గారికి అందరికీ మనం నమస్కారాలు చెప్పాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయనకి ఎంతో దూరదృష్టితో ఇవన్నీ సంపాదించాడు. అదే ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో దురదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళ ఆలోచనలు చాలా చిన్నవి. గొప్పగా 1925-30 రోజుల్లో 2 ఎకరాలు కావాలంటే స్కూల్ పెట్టుకునే పని. వాళ్ళు 30 గజాల్లో స్కూల్ కట్టారు. దానికి నేను అక్కడికే అంత పెద్ద స్కూల్ కట్టాము. ఎన్నో 100 గజాల స్థలం కొన్నాము. ఆ కొనటానికి మా అన్న బాలరెడ్డి గారే చేశారు. దాని తోడు వాడు ఎరవల ఏడ్రా మన అయ్యగారు ఎక్కడ యనమల నరసింహారెడ్డి గారు చాలా చాలా సహాయం చేశాడు. అప్పుడు లేకపోతే అవన్నీ కలిసి వచ్చేవి కాదు. అక్కడున్న అయ్యగారి మఠం అవన్నీ కలిపి ఇప్పుడు మనం ఉన్న స్కూల్ పద్ధతి చేశారు. ఇంకా అది సరిపోక మనం ఇక్కడికి వచ్చాము. ఇది బాగానే ఉంది. నా ఉద్దేశం ఇది శుభ్రంగానే ఉన్నట్లుంది. వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మనం ఇక్కడే పెట్టుకోవచ్చు స్కూల్ ఫంక్షన్ మీకు ఇష్టం అయితే. మా తమ్ముడు ఒక మాట చెప్పాడు, గ్యారంటీ ఏముంది అని. మరి మా కుటుంబంలో గ్యారంటీకి ఇక్కడ ఒక ఇల్లు కట్టేవాడు నాకు ఇప్పుడు ఎవరు వాళ్ళ ఊరు కనపట్లే. వచ్చే సంవత్సరం ఎవరైనా కనపడతారేమో. పోయిన సంవత్సరం ఆ స్కూళ్ళు శుభ్రంగా తిమ్మారెడ్డి గారి ఇంటి ముందు ఉన్న స్థలం చాలా చాలా బాగుండే, కానీ ఇప్పుడు అది బాగాలేదు. సరే ఏదన్నా కానివ్వండి, ఇవాళకి మాత్రం ఈ స్కూల్ స్థలం బాగానే ఉంది. ఇక్కడ ఫంక్షన్కి ఏమండి మీరందరూ ఏమనుకుంటున్నారు? బాగానే ఉందా? హెడ్ మాస్టర్ చెప్పారు బాగానే ఉందని. సరే అన్ని విధాల మనకి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పిల్లలందరూ శుభ్రంగా చదువుకోవటం, పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలు పంపించటం చాలా ముఖ్యం. అవన్నీ మీరందరూ చేసుకుంటారని, అందరూ ఉపయోగించుకుంటారని. చాలా స్కూళ్ళల్లో అసలు ఇలాంటి స్కూల్ డే అని కానీ ఏమీ లేదని బాలుగారు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నేను చాలా గౌరవంగా ఫీల్ అయ్యా. ఎందుకంటే చాలామందికి లేనన్ని డబ్బులు మనకు ఉన్నాయని. అది ముఖ్యం. నిజమే కదమ్మా. మరి చాలామంది ఖర్చు పెట్టినన్ని డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం. మరి అరే బాబు ఈ లైట్లన్నీ ఊరికినే ఎలగవరా, డబ్బులు పెడితేనే వెలుగుతాయి. కాబట్టి మనం డబ్బులు పెడుతున్నాం, అంతా శుభ్రంగా ఉంది. ఇంకా చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఇవాళ మా చిన్నబ్బాయి సిద్ధార్థ కూడా వచ్చాడు. మరి ఇంకా మనం ఇప్పుడు మాట్లాడే మాటలు వాళ్ళకి అర్థం కావు కదా, అందుకని రాలేదు. కొద్దిసేపట్లో వస్తాడు. అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా వచ్చారు.
అందరూ చూస్తారనే ఉద్దేశంతో ఇవాళ 5వ తారీఖు నాడు ఇది పెట్టడానికి కారణం సిద్ధార్థ వాడి భార్య పిల్లలందరూ వస్తున్నారు అనే ఉద్దేశంతో ఇవాళ ఇది పెట్టాం ప్రోగ్రాము. నా ఆశ ఏంటంటే కొద్దిసేపట్లో వాళ్ళు ఇక్కడే వస్తారని ఎదురు చూస్తున్నాం. చాలా హెడ్ మాస్టర్ గారు మీరు కానివ్వండి, మీరు చేసే ప్రోగ్రాం అంతా మొదలు పెట్టండి, చేయండి. థ్యాంక్ యూ. పెద్దవారు కదా సార్. గుడ్ ఈవినింగ్ నాన్న. ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడితే మీరు ఇంగ్లీష్లో అండర్స్టాండ్ చేస్తున్నారనుకో, మీ తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ పంపించకుండా ఇక్కడికే పంపిస్తారు. అర్థమైందా? నన్ను ఇంగ్లీష్లో మాట్లాడమంటారా, తెలుగులో మాట్లాడమంటారా? మరి తల్లిదండ్రులు మీరు డాడీ మమ్మీ అనుకుంటే మిమ్మల్ని ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు. మా స్కూల్కి ఎవరు ఆడపిల్లలు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ giving me opportunity of saying like this. మీరందరూ అంటే ఎవరు చెప్పినా కూడా మీరందరూ డాక్టర్ గారి లాగా బాగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటారు. తల్లిదండ్రులే కానీ మేమే కానీ ఎవరైనా సరే, గురువు గారే కానీ దేవుడైనా సరే, అందరైనా మీరందరూ భవిష్యత్తులో బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి మీరందరూ తప్పకుండా బాగా చదువుకొని డాక్టర్ గారు అంత గొప్పవాడు కావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏదో అన్నారు ఇందాక స్థలం గురించి. స్థలము మన చేతిలో ఉన్నంతకాలం మీకు అభ్యంతరం లేదు, ఎప్పుడైనా వాడుకోవచ్చు. చేయి దాటిపోతే మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఇది ఎందుకంటే ఇదంతా ఫ్యామిలీ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్యామిలీలో అందరూ బాలెడ్డి గారి లాగా ఉండాలని ఎవరు అనుకోలేరు, కనుక్కోవడం కష్టం. మరి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాము, చూద్దాం ఏం జరుగుతుందో. కాబట్టి ఈ గ్రౌండ్ ఎక్కడ పోదు, అది మరి యానివర్సరీ డాక్టర్ గారు ఉన్న అంతకాలమే జరుగుద్దో మరి తర్వాత కూడా జరుగుద్దో నాకు తెలియదు. మరి మీరందరూ యాన్యువల్ డే జరుపుకోవాలని కోరిక ఉంటే ఆయన్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు క్షేమంగా ఉండాలి మీరు సార్ అని కోరుకోండి. అప్పుడు మనందరూ ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు. ఏ కాదు, ఏదైనా సరే ఆయన ఎన్నో చేస్తున్నాడు. మీకు ఏదో అంటారు, మీకు ఫుడ్ కూడా ఇస్తున్నారు, ప్లస్ బుక్స్ ఇస్తున్నారు, ఏది కావాలంటే అది ఇస్తున్నారు. మీ స్కూల్కి బుక్స్ ఏదో డ్రెస్సులు కూడా ఇస్తున్నారండి. అదే అన్నీ ఇస్తున్నారు. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయురారోగ్యం శుభ్రంగా ఉండాలని మనందరం కోరుకుందాం. చాలా సంతోషం. సరే, ఇది ఆయన ఉన్నంతకాలం ఆయన అనొచ్చు, తర్వాత కూడా నేను కూడా చేయగలను. కాబట్టి ఆయన చేస్తున్నాడని మేము ఊరుకున్నాం, కానీ లేకుంటే చేయలేక కాదు, తప్పకుండా మేము కూడా చేస్తాం. సరే, నేను చిన్నోడు కాబట్టి నేను ఉంటానని అనుకుంటున్నాను కాబట్టి చెబుతున్నాను. సరే, దేవుడి దగ్గరికి ఎవరి ముందు వెళ్తారో తెలియదు. కాబట్టి చూద్దాం. మీకు ఏం భయం లేదు, మన ఊరు కాబట్టి, మన చిన్నప్పుడు మేము చదువుకునే స్కూల్ కాబట్టి ఆయనకి ఎంత ప్రేమ ఉందో నాకు కూడా అంతే ప్రేమ ఉంది. కాబట్టి తప్పకుండా నేను కూడా కంటిన్యూ చేయగలనని, చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. కాబట్టి మీరందరూ శుభ్రంగా చదువుకొని మన స్కూల్కి రావాలి. పిల్లలందరూ, మీ స్నేహితులందరూ మీకు ఏది కావాలన్నా సరే అడగండి, మేము తప్పకుండా సాయం చేయగలం. కాబట్టి మీకు ఏ అభ్యంతరం లేదు. గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని లేదు, మన స్కూల్కి వాళ్ళెవరో ఇవ్వటానికి మేము ఇవ్వగలం. కాబట్టి మీరు ఏది కావాలన్నా సరే అన్నయ్య కానీ నన్ను కానీ ఎవరినైనా అడగచ్చు. కాబట్టి మేము ఎప్పుడైనా సరే ఆల్వేస్ వీఆర్ వెల్కమ్. మీకు ఎనీ ఎక్స్పెండిచర్స్ కావాలన్నా, ఏది కావాలన్నా, ఫర్నిచర్ కావాలన్నా, స్కూల్లోకి ఏది కావాలన్నా సరే. నేను ఇంకోటి అనుకున్నాను, అది కూడా ఖాళీ చేయించాను. ప్లే గ్రౌండ్
ఆ ప్లే గ్రౌండ్కి రెడీ చేస్తున్నాను. దాంట్లో శాండ్ అందు పోసి ఈ ప్లే ఎక్విప్మెంట్ చూశారు, చిన్నపిల్లలు ఆడుకునేవి, రంకురాట్నాలని, ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ కానీ పిల్లలు ఆడుకుంటారు. దానికోసం ట్రై చేస్తున్నాను. నేను శివరాత్రి లోపల పోయే లోపలనే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ రాంభూపాల్ రెడ్డి కొంతసార్లు చెప్పాం, మనకు కావాలరా స్థలాలు కావాలరా అని కొంతసార్లు చెప్పాం. అయినా వాడు వినుకోకుండా మాకు ఇప్పుడు అవుట్లెట్ స్కూల్లోంచి ఆ గ్రౌండ్లో పోవాలంటే దారి లేదు. మరి గోపాల్ మాస్టర్ గారు మరి ఈ స్కూల్కి సంబంధం లేదు కాబట్టి ఆయన ఏం చేయట్లేదో నాకు తెలియదు, కానీ మరి ఆయన దలుచుకుంటే చేయగలడని నేను అనుకుంటున్నాను. నాకు ఎంత 3 అడుగులు ఇచ్చినా చాలు, ఒట్టి దారిస్తే అటు మెట్లకెళ్ళించి, మీ మెట్లుండి చూసారా హెడ్ మాస్టర్ ఎట్టున్నారు, మీ మెట్లుండి చూసారా అమ్మ మూల మీద, అక్కడి నుంచి నేను డోర్ పెట్టగలను. డోర్ పెట్టేసి డైరెక్ట్ చేసి అప్పుడు రోడ్డు మీద రాకుండా పిల్లలు డైరెక్ట్గా వెళ్తారు. అది చేయటానికి మరి మనం గోపాల్ మాస్టర్ గారికి ఒక కొబ్బరికాయ కొడదామంటే కొడదాం, నాకే అభ్యంతరం లేదు. మరి ఎవరు వస్తారో ఎవరిదో అది నాకు తెలియదు. కాబట్టి మరి అది సాధించండి, నేను చేయగలిగిన సహాయం నేను చేస్తాను. అది ఆ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి అరేంజ్ చేసి దాన్ని క్లీన్ చేసి దాన్ని గోడ కట్టించి అక్కడ డ్రైనేజ్ మీద అన్ని క్లీన్ చేసి చేపిస్తాను. చూద్దాం, నాకు సాయంత్రం వరకు శివరాత్రి లోపల చేస్తానమ్మా, తప్పకుండా. ఓకేనమ్మా, మంచిది. చిరు సందేశం అందించవలసిందిగా మండల విద్యాశాఖ అధికారి గారు బండి రాజు గారిని కోరుకుంటున్నాను. హనుమిరెడ్డి గారికి, ఎంఓ గారికి, పెద్దలందరికీ నా నమస్కారములు. అదేవిధంగా తల్లిదండ్రులకు నా నమస్కారం. నేను ఎంఏకి వచ్చిన 5 నెలలు అయ్యింది. స్కూల్కి 2 సార్లు విజిట్కి వెళ్ళాం. మన మండలంలో అతిపెద్ద ప్రైమరీ స్కూల్ ఉందంటే 140 మంది పిల్లలతో వెలవడం ఆదర్శ పాఠశాల ఒకటి. ఆ స్కూల్లో చాలా డిసిప్లిన్, టీచర్స్ చాలా కష్టపడి టీచింగ్ చేస్తున్నారు. చాలా డిసిప్లిన్గా ఉంది. హెచ్ఎం గారు కూడా చాలా పర్ఫెక్ట్గా అన్ని డ్యూటీస్ చేస్తారు, నేను అబ్జర్వ్ చేసినది. అదేవిధంగా తల్లిదండ్రులకు ఇంతమంది పిల్లల్ని స్కూల్కి పంపుతున్నందుకు మీ అందరికీ మరొకసారి విద్యాశాఖ తరఫున ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే కంటిన్యూ చేస్తూ ఇదే పిల్లలు ఇంతమంది ప్రతి సంవత్సరం ఉండేటట్టు చక్కగా పెద్ద స్కూల్, ఇంకా పోస్టులు అవసరమైతే 6 పనిచేస్తున్నారు, ఇంకా అవసరమైతే 7-8 మంది కూడా వస్తారు. 2 సెక్షన్లు కూడా చేసుకోవచ్చు. మనకి ఇంగ్లీష్ మీడియమే కాబట్టి చక్కటి విద్యాబోధ అందిస్తారు. కాబట్టి మా విద్యాశాఖ తరఫున మీ అందరినీ కోరేది, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అందరూ కూడా స్కూల్కి, టీచర్స్కి అందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. ఈరోజు శ్రీ లక్కిరెడ్డి లక్ష్మీరెడ్డి నారాయణమ్మ మెమోరియల్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల వెలవడంలో జరుగుతున్న వార్షికోత్సవ వేడుకలకు సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధారాణి మేడం గారికి, మరి ఈ పాఠశాల దాత డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారికి, జయప్రకాష్ రెడ్డి గారికి, ఎంఏ గారికి, పుల్లారెడ్డి గారికి, గంగరాజు గారికి, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, పేరెంట్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మన ఈ పాఠశాలలో జరుగుతున్న వార్షికోత్సవ వేడుకలు చాలా ఘనంగా, ఆనందంగా మీరు అందరూ జరుపుకుంటున్నందుకు సంతోషపడాలి. ఎందుకంటే మరి ఇలాంటి పాఠశాలలో ముఖ్యంగా ఈ పిల్లలు మీరందరూ చదువుకోవటం మీ యొక్క అదృష్టం. ఎందుకంటే ఇలాంటి పాఠశాలలు ఎక్కడా ఉండవు. ఏదో గవర్నమెంట్ సదుపాయాలు కల్పిస్తుంది, కానీ దానికి తోడు హనుమిరెడ్డి గారు మరి ఈ పాఠశాలని మొత్తం తన సొంత పాఠశాలగా తీసుకొని మరి అనేక
గవర్నమెంట్స్ కలిగించే సదుపాయాలతో పాటు మీకు కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని కల్పిస్తూ మరి మంచి విద్యను అందించే టీచర్లు ఉన్నందుకు చాలా సంతోషపడాలి మీరంతా. మరి ఇలాంటి పాఠశాలలో మీరంతా చదవడం అదృష్టవంతులుగా భావించి మరి ఈ పాఠశాలలో చదివినందుకు మీరు మంచి భవిష్యత్తులో మంచిగా చదువుకొని ఉన్నత విద్యార్థులై మరి డాక్టర్ గారంతా పేరు సంపాదించి మరి మీరు కూడా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ మంచిగా చదువుకొని మంచి పౌరులుగా ఎదగాలని, మంచి పౌరులు అంటే మళ్ళీ మీరు ఒక మంచి చిన్నప్పటి నుంచే మంచి విషయాలు అనేవి నేర్చుకోవాలి. అవి ఏంటంటే ముఖ్యంగా మీ తల్లిదండ్రులను గౌరవించడం అనేది నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి. కాబట్టి పిల్లలు ప్రతిరోజు మీ అమ్మా నాన్నలకి ఇబ్బంది పెట్టకుండా, ఏడ్పించకుండా అది కావాలి ఇది కావాలని చెప్పకుండా మీరు చక్కగా తల్లిదండ్రులు చెప్పే మాటలు విని వాళ్ళని గౌరవించడం నేర్చుకోవడం నేర్చుకోవాలి. అదేవిధంగా మనకి చదువు చెప్పే గురువులను కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. వాళ్ళని కూడా మనం ఎప్పుడు గౌరవించాలి. వాళ్ళని గౌరవించడం అనేది చిన్నప్పటి నుంచే మనం నేర్చుకోవాలి. అదేవిధంగా మీరు మంచి పిల్లలతో స్నేహం చేయడం అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. మంచి పుస్తకాలు చదవడం నేర్చుకోవాలి. ఎందుకంటే మరి మనకు టీచర్లు చెప్పే పాఠాల్లో పుస్తకాలే కాకుండా మీకు లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉంటాయి. కాబట్టి ఆ పుస్తకాలు మంచిగా చదువుకొని మంచి నైపుణ్యాన్ని, మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి మీరంతా. కాబట్టి ఆ విధంగా మీరు పుస్తకాలు చిన్నప్పటి నుంచి చదవడం నేర్చుకోవాలి. అదేవిధంగా చిన్నప్పటి నుంచి ఇతరులకు సహాయం చేయడం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు ఎంతో మందికి చాలా కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది, కానీ మన డాక్టర్ హనుమంత్ గారి లాగా ఇతరులకి ఇచ్చే గుణాన్ని అందరికీ ఉండదు. ఆ గుణం ఉండాలంటే మీరు చిన్నప్పటి నుంచే మీరు ఇవ్వటం అనేది నేర్చుకోవాలి. గివింగ్ అనే నేచర్ అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు చిన్నప్పుడు ఉంటారు, మీ ఫ్రెండ్స్ రేపు జాంకాయ కొనుక్కుంటారు, కానీ మరి మీరు ఒకళ్ళే కనకుండా మీ ఫ్రెండ్స్కి లేకపోతే వాళ్ళకి మొక్క ఇవ్వడం చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. అలా చిన్నప్పటి నుంచి ఇతరులకు ఇవ్వడం నేర్చుకుంటే మీరు పెద్దగా కూడా మీరు సంపాదించిన దాంట్లో ఇతరులకు సహాయం చేయడం అనేది నేర్చుకుంటారు. కాబట్టి ఈ విధంగా మీరు మరి మనం కూడా మరి ఇవ్వటం. ఇప్పుడు హనుమరెడ్డి గారు ఉన్నారు, మరి బాగా చదువుకొని ఈ ప్రాంతంలో ఈ పాఠశాలలో చదువుకొని మరి బాగా చదువుకొని డాక్టర్ అయి అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించి మరి సంపాదనలో కూడా మరి ఎంతో మందికి మరి సహాయం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మన వెల్లడం గ్రామంలో, మైలవరం గ్రామంలో మరి ఎన్నో పాఠశాలలు, కాలేజీలు నిర్మించి, రహదారులు నిర్మించి మరి పేదలకు డబ్బులు ఇచ్చి, బట్టలు ఇచ్చి మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి మరోసారి మనం హనుమరెడ్డి గారికి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలి అందరం. మరి మనం కూడా ఇలా ఇవ్వాలంటే దానికి కారణం ఏంటంటే చదువుకుంటేనే మనం కూడా ఇలా చేయగలం. కాబట్టి విద్యార్థులందరూ మీరు బాగా చదువుకొని మంచి ఉన్నత విద్యార్థులై మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకి, మీ పాఠశాలకు పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు హనుమరెడ్డి గారి గురించి ఒక చిన్న పాఠం రాశాను. ఆ పాఠం పాడి మీకు వినిపిస్తాను. విద్య పట్ల ఆయనకున్న గౌరవాన్ని ఇదిని బట్టి మరి అనేక నిర్మించి విద్యకు తోడ్పడుతున్నారు. మరి అలాంటి అక్షర సుమచందనం ఆదర్శమూర్తి శ్రీ హనుమరెడ్డి గారికి వందనం వందనం. అక్షర సుమచందనం. కృష్ణా జిల్లాలో వెల్వడం గ్రామంలో ఘన చరిత్ర కలిగిన లక్కిరెడ్డి వారి ఇంట. కృష్ణా జిల్లాలో వెల్వడం గ్రామంలో ఘన చరిత్ర కలిగిన లక్కిరెడ్డి వారి ఇంట పుత్రుడుగా జన్మించి ఉన్నత విద్యాధికుడై ఘన కీర్తి సాధించిన హనుమరెడ్డి గారికి వందనం వందనం. అక్షర సుమచందనం. ఆదర్శమూర్తి శ్రీ హనుమరెడ్డి గారికి వందనం వందనం. అక్షర సుమచందనం. ఎవరు మరువలేనిది మీలోని మంచితనం. ఎవరు మరువలేనిది మీ సేవా తత్వము. ఎవరు మరువలేనిది మీలోని మంచితనం. ఎవరు మరువలేనిది మీ సేవా తత్వము. విద్యాభివృద్ధికై నిరంతరం తపించి
విద్యాభివృద్ధికి నిరంతరం తపించి ఎనలేని కృషి చేసిన హనుమిరెడ్డి గారికి వందనం వందనం అక్షర సుమచందనం. ఆదర్శమూర్తి శ్రీ హనుమిరెడ్డి గారికి వందనం వందనం అక్షర సుమచందనం. ఎందరో విద్యార్థుల జీవితాలు వెలుగు పంచిన లకిరెడ్డి నారాయణమ్మ ఆదర్శ పాఠశాల యందు ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగు పంచిన లకిరెడ్డి నారాయణమ్మ ఆదర్శ పాఠశాల యందు అంగరంగ వైభవంగ వార్షికోత్సవ శుభవేళ అంగరంగ వైభవంగ వార్షికోత్సవ శుభవేళ అందుకోండి మా అందరి అక్షర సుమచందనం. అందుకోండి మా అందరి అక్షర సుమచందనం. వందనం వందనం అక్షర సుమచందనం. ఆదర్శమూర్తి శ్రీ హనుమిరెడ్డి గారికి వందనం వందనం అక్షర సుమచందనం. థ్యాంక్ యూ అండి అందరికీ. సార్ గారు మా విద్యార్థులకు చిరు ఆశీస్సులు అందించవలసిన అన్నయ్య గారికి, జగన్రెడ్డి అన్న గారికి, హెచ్ఎం గారికి, తదితర పెద్దలకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఫస్ట్ టైం మన మండలంలో యానివర్సరీ స్టార్ట్ చేసింది మన హనుమిరెడ్డి గారి మన స్కూలే. ఏ మండలంలో ఇంతవరకు నాకు తెలిసి మన మండలంలో ఎవరు ఇప్పుడే గవర్నమెంట్ ఏదో చేయమని చెప్తున్నారంట. ఈ యానివర్సరీ డే మనం హనుమిరెడ్డి గారికి మీరందరూ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మన మండలంలో ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు కాబట్టి మీరందరూ హనుమిరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంత మించి నేను చెప్పేది ఏం లేదు. అందరూ మంచిగా చదువుకొని హనుమిరెడ్డి గారు, బాలరెడ్డి గారు అంత గొప్పవాళ్ళై వారిలాగా అందరికీ సహాయం చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. విద్యార్థులను ఉద్దేశించి సందేశం. మా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు నా నమస్కారం అండి. హనుమిరెడ్డి గారు వాళ్ళ కుమారులు కుమార్తెలతో పాటు మనకు కూడా గొప్ప ఆస్తిని ఇచ్చారు. అది ఆ ఆస్తి ఎవరు దొంగలించలేరు, ఎవరు కూడా ఎత్తుకెళ్ళలేరు, అది ఎత్తుకు కూడా పట్టదు. ఆ ఆస్తి ఏంటంటే మనందరం చదువుకోవడానికి మంచి భవనం కట్టించారు, అదే గొప్ప ఆస్తి. మంచి బుద్ధి జ్ఞానం చదువు ఉంటే కోట్ల ఆస్తికి కూడా మనం ఎంత ఉన్నతంగా ఉంటామో అలాంటి ఉన్నతమైనగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి చదువు మనందరికీ ఆయన ధ్యానం చేశాడు, విద్యాదాత. కాబట్టి మన అందరం కూడా చదువుకోవాలి. మన స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. చదువుకొని మరి మన ఊరికి ఒక చిన్న మార్పు పెద్ద విజయాన్ని సాధించినట్టుగా మరి లక్కిరెడ్డి గారి కుటుంబం మొట్టమొదటిగా చదువుకొని మనకి చాలా పెద్ద మార్పును తెచ్చారు. కాబట్టి మీరు అందరూ కూడా పిల్లలందరినీ మా స్కూల్కి పంపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఆహ్వానిస్తా ఉన్నాం. సార్ వెలవడం యొక్క వార్షిక నివేదిక అండి. శ్రీ లక్కిరెడ్డి లక్ష్మీరెడ్డి నారాయణమ్మ మెమోరియల్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల వెలవడం 25-26 సంవత్సరం యొక్క వార్షిక నివేదిక. విద్యావేత్త విద్యాదాత వినయశీలి నేటి వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారికి మరియు వారి సతీమణి విజయలక్ష్మి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ అతిథులకు, పెద్దలకు, తల్లిదండ్రులకు, పత్రికా విలేకరులకు, పురప్రముఖులకు ముందుగా మా పాఠశాల విద్యా కుటుంబం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన వెలవడం పాఠశాల 1937వ సంవత్సరంలో స్థాపించబడి నేటికి 88 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవటానికి, జీవితంలో స్థిరపడటానికి బాటలు వేసిందని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాం. మా పాఠశాల యందు 1 నుంచి 5వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతుంది. అందులో నేటికి 157 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారండి. ప్రస్తుతం మా పాఠశాల నందు ఒక LFL ప్రధానోపాధ్యాయులు మరియు 5 SGT ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ముందంజలో ఉండేలా మా పాఠశాల ఎంతో కృషి చేస్తుంది. ఈ విద్యా సంవత్సరం నందు విద్యార్థులు గణనీయమైన ప్రగతి సాధించారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
గతంలో వలె ఈ విద్యా సంవత్సరంలో కూడా గురుకుల పాఠశాలకు మా పాఠశాల నుంచి 30 మంది విద్యార్థులు ఎన్నికైనారు. ఈ విద్యార్థులను పాఠశాల తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరంలో 2 సార్లు మెగా పేరెంట్ మీటింగ్ ఏర్పాటు చేసి తల్లిదండ్రులతో విద్యార్థుల యొక్క ప్రగతిపై చర్చించి పాఠశాల అభివృద్ధికి వారి నుండి కూడా సలహాలు తీసుకోవడం జరిగింది. మా పాఠశాల నందు దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలతో పాటు జాతీయ పండుగల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటి చెప్పేలా పండుగలను నిర్వహించున్నాము. వివిధ రకాల జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలను కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇందుకు సహకరిస్తున్న మా పాఠశాల సిబ్బందికి మరియు తల్లిదండ్రులకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. విద్యార్థులు విద్యలో అత్యున్నత ప్రతిభ కనపరచడానికి మేము అవిరళ కృషి చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ప్రతి విద్యార్థి ఏ గ్రేడ్ సాధించేలా వారిని ప్రోత్సహిస్తున్నాం. విద్యలో వెనకబడిన పిల్లల కొరకు పాఠశాల ముగిసిన తర్వాత కూడా మేము తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్నామండి, గర్వపడుతున్నాం. గౌరవనీయులు డాక్టర్ లకిరెడ్డి హనుమిరెడ్డి గారు మా పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజు 20 లీటర్ల పెరుగును మరియు ప్రతి గురువారం మిఠాయిలను కూడా అందిస్తున్నారు. అందుకే హనుమిరెడ్డి గారికి మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం నుండి గౌరవనీయులు డాక్టర్ లకిరెడ్డి హనుమిరెడ్డి గారు మా పాఠశాల విద్యార్థులకు తమ భోజన ప్లేట్లను, చేతులను శుభ్రపరచుకోవడానికి 2000 రూపాయలు విలువ చేసే సబ్బులను అందించున్నారు. మా పాఠశాల పిల్లలపై వారు చూపుతున్న అవ్యాజమైన ప్రేమాభిమానానికి మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం నుండి సంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా వారిని కోరుతున్నాం. 25-26 విద్యా సంవత్సరానికి కీర్తిశేషులు శ్రీ అండ్ శ్రీమతి పల్లపోతుల కృష్ణయ్య బసవమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ పల్లపోతు గోపాల గారు 5000, మరి ఒక దాత కీర్తిశేషులు యనమల నాగిరెడ్డి గారి జ్ఞాపకార్థం ఆయన కుమారులు శ్రీ యనమల నారాయణ రెడ్డి గారు ఇచ్చిన 2000 రూపాయలు, మరి ఒక దాత కీర్తిశేషులు తోట అచ్చమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు తోట తిరుపతిరావు గారు ఇచ్చిన 2500, మరి ఒక దాత యరమల కోడేశ్వరమ్మ గారు ఇచ్చిన 2000, మొత్తం 11500ను గత విద్యా సంవత్సరం 5వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వి యోగ్యతకు 3000, ఎం సుకన్యకు 2500, అఖిల్కు 2500, అవినాష్కు 2000, కౌశిక్కి 1500 నగదుతో పాటు ప్రశంసా పత్రమును అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా నగదు బహుమతులను అందించి మా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న గౌరవ దాతలకు మా పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కీర్తిశేషులు కుడుముల తిమ్మారెడ్డి గారి తనయులు గౌరవనీయులు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అరటిపండును అందించుతున్నారు. ఈ సంవత్సరం విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ మరియు చాక్ పీసులను కూడా అందించి ఉన్నారు. వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎస్ఎంసి చైర్మన్ శ్రీ వి గంగరాజు గారు ప్రతి సంవత్సరం 5వ తరగతి విద్యార్థులకు మరియు 1-2 తరగతి విద్యార్థులకు పలకలు, పెన్నులు, బాక్సులు అందజేస్తారు. వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులు డాక్టర్ లకిరెడ్డి హనుమిరెడ్డి గారు మా పాఠశాలకు ఈ విద్యా సంవత్సరం 25 రూపాయలు విలువ చేసే సౌండ్ సిస్టమ్ను అందించి ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గౌరవనీయులు లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి గారు 2026వ సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా మా పిల్లలందరికీ స్వీటు మరియు హార్టు అందించి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా పాఠశాల విద్యా సాంస్కృతిక విజ్ఞాన కార్యక్రమం అందును విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచుటే అందును మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించుటే అందును తమ సహాయ సహకారాలు అందించుతున్న ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు ఈ సమయంలో నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం అండి, మార్నింగ్ పిల్లలకి కుర్చీలు సరిపోవట్లేదని చెప్పాము మేము. దానికి సార్ వెంటనే కుర్చీలు రేపటికల్లా ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. దానికి సారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రెండవది, విద్యార్థులకు యూనిఫామ్ ఇస్తామన్నారు. టైం సరిపోకపోవడం వల్ల యానివర్సరీ అయిన తర్వాత ఇస్తామన్నారు. దానికి కూడా సారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి సంవత్సరము మన పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవడానికి ఆర్థిక మరియు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవనీయులు శ్రీ డాక్టర్ లకిరెడ్డి హనుమిరెడ్డి గారు, విజయలక్ష్మి పుణ్య దంపతులకు మా పాఠశాల తరపున, పిల్లల తల్లిదండ్రుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొంచున్నాము. థ్యాంక్ యూ సార్. నగరిపై
వినయ శిఖరమై వెలుగుతున్న గౌరవనీయులు డాక్టర్ అడిమిరెడ్డి గారి ఆ పుణ్య చేతులుగా ఈ పిల్లలకి బహుమతి క్యాష్ ప్రైజ్ బహుకరించడం జరుగుతుంది. ఆ పిల్లవాడి పేరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరుంటే వాళ్ళు. మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారు, త్వరగా రావాలి. పేర్లు పిలుస్తున్న వాళ్ళందరూ కూడా ఈ స్టేజ్ మీదకి రావాలి. స్టేజ్ దగ్గర అలిమిరెడ్డి గారి చేతుల మీదుగా క్యాష్ ప్రైజ్ అందుకోవాల్సినదిగా కోరుతా ఉన్నాం. అగ్ని, సుకన్య, అవినాష్ త్వరగా రావాలి. పేరెంట్స్ తో సహా ఇక్కడ నిలబడాలి. సుకన్యకు ఐదవ తరగతి అయిపోయి గత సంవత్సరం విద్యా ప్రతిభ కనబరిచిన మా చిరంజీవులకు జయప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా క్యాష్ ప్రైజ్ అందిస్తున్నారండి. ఆ దృశ్యాన్ని మన అందజేస్తా ఉన్నారు. నెక్స్ట్ మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కౌశిక్ చిరంజీవి ఈ క్యాష్ ప్రైజ్ పొందిన మా చిరంజీవులకు విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. సార్ గారు కూడా వచ్చే సంవత్సరం నేను కూడా ఇస్తానని అనౌన్స్ చేశారు. థ్యాంక్ యూ సార్. శివమూర్తివి గణనాథా నువ్వు శివుడి కుమారుడవు గణనాథా. శివమూర్తివి గణనాథా నువ్వు శివుడి కుమారుడవు గణనాథా. గణ గంటల గణనాథా నువ్వు గుణ గుణరాయ గణనాథా. శివమూర్తివి గణనాథా నువ్వు శివుడి కుమారుడవు గణనాథా. శివమూర్తివి గణనాథా నువ్వు శివుడి కుమారుడవు గణనాథా. తెచ్చినాము గణనాథా నీకు పాసమండి పెట్టినాము గణనాథా. తెచ్చినాము గణనాథా నీకు పాసమండి పెట్టినాము గణనాథా. నీ ఒక్క పూలతోటి గణనాథా నీకు పూజలే చేసినాము గణనాథా. శివమూర్తివి గణనాథా నువ్వు శివుని కుమారుడవు గణనాథా. శివమూర్తివి గణనాథా నువ్వు శివుని కుమారుడవు గణనాథా. గింజల్ల గణనాథా నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాథా. గింజల్ల గణనాథా నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాథా. అభిషేకం చేసినాము గణనాథా నీకు హారతులే ఇచ్చినాము గణనాథా. శివమూర్తివి గణనాథా నువ్వు శివుని కుమారుడవు గణనాథా. శివమూర్తివి గణనాథా నువ్వు శివుని కుమారుడవు గణనాథా. Walking solo, Maxilla solo. Oh my goodness, solo. Hey, hey, mama, come and sing that. Queen, baby, batang kita. Baila, pipi, mala, mati, podo, ini, bulan pado, ya nakilado, bila itu ya nakasaro, masa saro, namatay tayo, sindi, ya di daya, kamu kamu eh,
Wow, master.
బంగారం తాగైపోయింది. ఇక మన బంగారం కొనే పని లేదు ఇంట్లో అందరికి. सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान। ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की दुनिया, ये मेरा इंडिया, ये मेरा इंडिया, I love my India, I love my India।
ఆశీర్వచనాలు ఇవ్వాల్సినదిగా కోరుకుంటా ఉన్నాం. శ్రీ లక్కిరెడ్డి లక్ష్మీరెడ్డి నారాయణమ్మ మెమోరియల్. అబ్బా, నా వెలుగు ఎంత అందంగా ఉంది. ఈరోజు వీళ్ళందరూ కూడా నన్ను చుట్టాలకి వచ్చారనుకుంటా. నేనే అందగండి అని మురిసిపోతా ఉన్నా. అబ్బా, పద్ధతి మానేసి చక్కగా తిరుగుతుంటే ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే. అయ్యా తరుణ, ఈ రోజన్నా స్కూల్కి వెళ్ళయ్యా. నా ముసల్లో ఒకటే పడు పడు సబ్బుతుంది. శరీరం అందరూ ఏం చేసి చెప్తున్నారని ఎంజాయ్ చేయాలి. ప్రపంచం అంతా ఇక్కడే ఉంది. అబ్బా, ఈ ఎంజాయ్మెంట్ కి ఎవరైనా కలిస్తే బాబు, ఎవరు దొరుకుతారబ్బా, ఎవరు దొరుకుతారబ్బా, ఎవరు దొరుకుతారబ్బా అని ఎదురు చూస్తున్న తరుణంలో వీడికి ఒక అద్భుతమైన స్నేహితుడు పరిచయం అయ్యాడు. మామూలు స్నేహితుడు కాదు, వెళ్ళిపో. వీడి పేరు సోషల్ మీడియా. వీడి ఎవరినైనా బంధించగలడు. ఆ చివరికి వెళ్ళాను, ఆడ కూడా చూపి, నీ పవర్ ఏంటి చూపి. డింగిట కాటి డింగిట కాటి డింగిట కాటి డింగిట కాట. అరే తరుణా, బడికి వెళ్ళలేదా? ఏముంది ఆ బడిలో పోతాగల. మా హెచ్ఎం గారు పొద్దున్న 8 గంటలకు వస్తారా నాయన, నిద్ర ఎప్పుడు పోతారు? మన లెక్క ముందే వస్తుంది. సగం మంది మొహాలు కూడా కడగం. బడు ఆనా చంపుతుంది. ఇడు చూస్తేనే మా ముసలి చెడు సావాసాలు పెట్టవద్దని మా ముసలి అంటా ఉంది. అరే అరే, ఇది నేను సోషల్ మీడియా
ఇందులో తెలుసా ఫేస్బుక్, ట్విట్టర్ కాదురా, ట్విట్టర్ అనరా ఎదవా, చదువురాని ఎదవా, ట్విట్టర్. ఇంకేంటది వాట్సాప్, ఇంకా యూట్యూబ్ అడ్డతుంది కాదు, మనల్ని అందరూ పండించే యూట్యూబ్. చూపి అడిగి చూపి బాగుందిరా, ఇదేరా లైఫ్ అంటే, ఏముందా చదువు అంటే, అబ్బా బొమ్మ అదిరిపోయింది, గుడ్డు బాగా నమ్మకంరా. అలాగా సోషల్ మీడియాలో పరిచయం అయిన అమ్మాయితో చాటింగ్ మొదలెట్టాడు. చదువుకోవలసిన చిన్నవాడు ఆయన్ని సోషల్ మీడియా బంధించి వేసింది, బడి పట్ల విముఖుని చేసేసింది. ఈ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన ఒక సుందరాంగితో మనోడు ప్రేమాను కొనసాగిస్తున్నాడు. ముందుకెళ్ళి సుందరి. ఎవరనుకున్నా నన్ను, నేను లవ్వు తీస్తావు, నీ కొవ్వు ఎలా బలిస్తావు. అబ్బా ఎలాడో ఇంత అందం నీ తర్వాత పుట్టిందా, అన్నం పుట్టిన తర్వాత నువ్వు పుట్టావా, ఒక్కసారి మొహం చూపివా, పైకి దీవా. అబ్బా సిగ్గు. అబ్బా ఈ వెల్లడమని చేసుకుంటే మన బతుకులన్నీ మారిపోతాయి. ఈ అమ్మ చదువు లేదు, ఏం లేదు, పని లేదు, ఏం లేదు. అమెరికా డబ్బు అమెరికా డబ్బుతో సెటిల్ అయిపోవచ్చు. ఇదిగో ఇంతకీ నన్ను ఏం చూసి లవ్ చేశావు? పొట్ట ఏం చేస్తుందే? పొట్ట నీకు కొవ్వు పెరిగింది, పొట్టకి ఎక్సర్సైజ్ లేదు, చదువు లేదు, చెడు సాహసాలు. మీ అమ్మ నాన్న చాలా కష్టపడుతున్నారా, బడికి బొమ్మంటే ఏంటి ఆటలో ఫోన్లు తీసుకొని చెప్పిన మాట వినకుండా గంటల ఫోన్ చూసుకుంటా ఉన్నారు. ఏమొచ్చింది చెప్పండి? అయ్యో మా ముసల్దాంతో వచ్చిందా సార్? ముసల్దానా ఎప్పుడు కావాలో నాకు తెలుసు. కొత్తగా అరమాక ఆళ్ళు చదివారు, వీళ్ళు చదివారు అని సన్నాక అసలు ఈ ఎంజాయ్మెంట్ బడి మానేశారు. ఏంటో బడి మానేశాను మా వచ్చిన వారు అడిగింది. మా తాత చచ్చిపోయాడని చెప్పా, మా అన్నయ్య ఎప్పుడో చచ్చిపోయాడు అని చెప్పా. ఆమెకు అర్థం కాల. మళ్ళీ చంపేసా మా తాతను. రేపు వెళ్ళిండు మా మామను కూడా చంపేస్తా. ఎప్పుడు చచ్చిపోయింది అనుకో, నాన్నగారు తెలియదుగా. అబద్ధవాడి బడి మానేస్తా ఉన్నాడు. ఇలాగ లవ్లో దిగి అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకునేసరికి చటుక్కున ఇంకొకరిని పెళ్లి చేసుకొని లండన్ పారిపోయింది ఈ సుందరి. దానితో మనవాడు ఏం చేయాలో అర్థం కాక, అబ్బా ఏంటి అందమైన లైఫ్ ఇలాగా పాడైపోయింది ఏంటి, నేను నచ్చలేదా, దానికి నాకన్నా అందగాడు దొరికాడా, వెళ్ళిపోయినతో మనవాడికి ఆ తెలియని పరిస్థితుల్లో సాధారణంగా మన వీధిలో దొరుకుతున్నా అబ్బా ఒక అందమైన ఫ్రెండ్ వస్తున్నాడు. వాడికి ఈ ఫ్రెండ్ ఇచ్చినోడు లేడు, ఇప్పుడుగా వీడే ఇచ్చినోడు. వీడి తర్వాతే ఇది వాళ్ళు బాగు చేయాలంటే తరుణ్ణి, వీడి తర్వాతే ఏంట్రా ఎవరెవరో వస్తున్నారు నీ కోసం, నా కళ్ళు సరిగ్గా కనపడవని నువ్వేంటంటే మాయ మాటలు చెప్తున్నావు. నాకు ముసల్లానా నా చెక్కినట్టు పోటు పడుతాయి. ఈ అమ్మ ఒకటే ఎంజాయ్మెంట్ లేదు, చదువు పిచ్చేది మా ముసల్దాంతో వచ్చింది సాగు. ఏంట్రా ఇదివరకు సైలెంట్ గా ఉండేవాడి, మీ మధ్యకి అంత మాట్లాడుతున్నావు, ఎదురు సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయా, నన్ను లాగేసింది, నన్ను పీకేస్తుంది. ఇక తాను నానలేనమ్మా. ఇదిగో కొత్తగా ఎక్కడ పడితే అక్కడ మద్యం, నాణ్యమైన విద్య లేదు కానీ గంజాయి. ఒకసారి చూడరా, ఈ డిప్రెషన్ నుంచి పోవాలంటే ఏంటి ఇదంతా? ఒక్కొక్కరు ఎక్కడికి కనపడుతున్నారు వీటిరా, నాకన్నా అన్నంగా కనపడుతున్నారు వీటిరా. వామ్మో నలుగురు రెడ్డి గారు కనపడుతున్నారు. నాయన ఏంటి ఈ సిచ్యువేషన్? అరే ఎన్ని రోజుల నుంచి తాగుతున్నావు, నువ్వు పడి మానేసినా? అరే ఏంట్రా పరిస్థితి అయిపోయింది, ఆ సోషల్ మీడియా చూస్తే అలా అయిపోయింది. ఈ డ్రగ్స్ ఏంట్రా నాయన, ఎక్కడ పడితే అక్కడ అబ్బా మత్తుతో తూలుతా అన్నాడు. తూలు బిడ్డ తూలు, నిన్ను పడికి బాగానే నేను. నా పేరు ఏంటి, గంజాయ్ అంటూ ఎంజాయ్ చేస్తున్నావా బిడ్డ, నీ బ్రతుకు ముందుంటుంది రే. అబ్బా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు. దీని నుంచి బయటకు రావడానికి ఏం చేయాలి, ఏం చేయాలో అర్థం కావట్లా. తల బీక్కుంటున్నాడు, నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు బీక్కుంటున్నాడు. నన్ను దీని నుంచి విడిపోయేవాడు లేడా, విడిపించేవాడు లేడా. డిప్రెషన్ ప్రతి ఒక్కడు ఎదుర్కొంటున్నాడు ప్రపంచంలో. డిప్రెషన్ ఒత్తిడి లేనోడు లేడు. చదవమంటే ఒత్తిడి,
కానీ సెల్ ఫోన్ చూస్తాం గంటల తరబడి, అప్పుడు ఒత్తిడి ఉండదు, ప్రశాంతంగా ఉంటది. అమ్మా నాన్నకి తెలియకుండా చూస్తాం, ఏం పెడతాం, లాకులు పెడతాం, పాస్వర్డ్లు పెడతాం. ఇప్పుడు నా పేరు డిప్రెషన్ ఉందా? మీ అందరికీ డిప్రెషన్. ఈ డిప్రెషన్ తో వీడు అల్లాడిపోతా ఉన్నాడు. ఈ డిప్రెషన్ లోకి వాడిని లాగేస్తా ఉన్నాడు. లాగేశాడు 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 లాగేశాడు. ఈ డిప్రెషన్ లో ఏం చేయాలో తెలియక డిప్రెషన్, నేను డిప్రెషన్ ని నిన్ను చంపేస్తా ఉంటాను. అరే బడికి మాత్రం అల్లొద్దురా. అరే ఈ డిప్రెషన్ లో ఉండి కూడా వీడు, అరే యూట్యూబ్ లో ఆ 2 మొక్కలు చూపించుకోరా, అరే ఆ 2 మొక్కలు చూపిరా, నన్ను పంపించాడు, వీడు సండ చేసేవాడు, ఆ 2 మొక్కలు పంపిరా. అరే 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 డిప్రెషన్, అరే 2 మొక్కలు చూసి చచ్చిపోతారా. సూసైడ్, ఈ సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు బిడ్డ. ఈ చదువు లేదు, సూసైడ్ అనుకుంటున్నా ఉన్నాడు. వీడు వెళ్ళిపోయాడు సూసైడ్. కత్తి, నేను కత్తిని ఎవరినైనా చంపగలను. అయిపోయిందే, చెప్పావు బడికి వెళ్ళగాని. ఇక బడికి వెళ్ళే పరిస్థితి లేదు, ఇక చావు తప్ప మార్గం లేదు. ఇలాగ నాలాగా నా తోటి మిత్రులందరూ కూడా చెడిపోతున్నారు. ఆత్మహత్య చేసుకుంటా. ఈ సందర్భంలో ఇక్కడి నుంచి దీని నుంచి విడిపించాలి. సూసైడ్ చేసుకుని ట్రై అవుతా ఉన్నాడు, కానీ విడిపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీని నుంచి బయటపడాలి. ఎలా బయటపడాలి? అబ్బా 3 రోజుల నుంచి 2 రాట్ల 1 రాట్ల కట్ అయిపోయింది. ఒక పక్క భయం వేస్తా ఉంది. అబ్బా కాలు కంపు నేనే భరించలేకపోతున్నా. చిచ్చి భాగవంతుల కంపులందరూ జనాలు రట్టబడుతున్నారబ్బా. అబ్బా 1 వస్తుంది 2 వస్తుంది. అబ్బా పరిస్థితి ఆ కాలు కొంచెం వదులుతాం. నన్ను ఈ బాధ నుంచి కాపాడేవాళ్ళు లేడా? ఆయన 1 వస్తుంది పోసుకొని ఎట్ట చేస్తున్నారు వెళ్ళడమా? మానేయండమ్మా, నేను తిరిగిపోయా. మీ పిల్లల్ని ఇలా ఎరగనియొద్దు సోషల్ మీడియాలో. అమ్మో, ఇట్లా విడిపించేది ఎవరో లేరా? నన్ను విడిపించేది ఎవరు లేరా? ఉన్నారు నాయన, ఉపాధ్యాయులు ఉన్నారు నాయన. నీ కోసం నువ్వు చదువుకోవటానికి, ఎదగటానికి, నీకు పాఠాలు చెప్పటానికి ఉపాధ్యాయులు ఉన్నారు నాయన. చిరంజీవి పడి వినాలి. చదువు చదవకున్న సౌఖ్యం ఉండదు, చదువు చదివినేని సరసుడగుడు, చదువు మరుమెరిగి చదివినా చదువురా విశ్వదాభిరామ వినుర వేమా, విశ్వదాభిరామ వినుర వేమా. బిడ్డ చదువుకుంటావా? ఈ యొక్క కట్ల నుంచి విడిపించగలిగే శక్తి ఒక ఉపాధ్యాయుడికి ఉంది. ఈ సందర్భంగా నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఇక్కడ కూర్చున్నారు చూసావా? ఎవరో తెలుసా? మీ ఊరే మహానుభావుడు, పుణ్యాత్ముడు, లక్కిరెడ్డి వంశములో ఉత్తరించిన వంశోద్ధారకులలో ఒకడు డాక్టర్ లక్కిరెడ్డి ఎనిమిరెడ్డి గారు. చక్కగా చదువుకుని డాక్టర్ అయ్యి సొంత ఊరిని, సొంత ఇంటిని, సొంత నియోజకవర్గాన్ని, సొంత రాష్ట్రాన్ని మర్చిపోకుండా, ఆ మాటకు వస్తే మీ బడిని కూడా మర్చిపోకుండా ఇలా యానివర్సరీ చేస్తున్నారు బిడ్డ. ఒక్కళ్ళు చదువుకుంటే, నాన్న ఇంకోటి చెప్పనా? డిగ్రీ కాలేజ్ తెలుసా నీకు? ఎవరు కట్టారనుకున్నా? ఎనిమిరెడ్డి గారు. ఇంజనీరింగ్ కాలేజ్ తెలుసా? ఎవరు కట్టారు? బాలరెడ్డి గారు. ఇచ్చుడు ఈ మైలవరం ఎంట్రన్స్ లో ఉన్న కాలేజీ స్కూల్ అని తెలుసా? ఏంటి ఆ స్కూల్ పేరు? LHR లక్కిరెడ్డి రెడ్డి ఉన్నత పాఠశాల. మహానుభావుడి చేతుల మీదుగా నిర్మితమై వందలాది మంది చదువుకుంటున్నారు నాన్న. మీ అమ్మమ్మ మాటలు వినక, మీ ఫ్రెండ్స్ మాటలు విని ఇలాగ ఆగమైతే ఎలాగ నాన్న? చూసావా ఈరోజు కరెక్ట్ గా వచ్చారు. ఒక రోడ్డు ఈ చివరి నుంచి ఆ చివరికి పోసారయ్యా. ఎవడన్నా పోస్తున్నాడా? ఇదంతా ఎలా సాధ్యం? సిమెంట్ రోడ్లు 2000 సంవత్సరంలోనే పోసారు నాయన. హై స్కూల్ ఎలా ఉన్నది? వైట్ హౌస్ ఉన్నట్టుంది నాయన. ఇన్ని నిర్మించి
పెన్షన్లు ఇచ్చి బట్టలు ఇచ్చి ఇంత ఆదాయాన్ని పంచుతూ మనల్ని ట్రైనింగ్ చేస్తున్నా అనివారెడ్డి గారికి ఇది ఎలా సాధ్యమైంది అనుకున్నావు? ఒకే ఒక్క చదువు నాయన. చదువుకుంటావా మరి? అలాగా వెలుగుతావా? అనేక మందిని వెలిగిస్తావా? లకిరెడ్డి వంశం అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశమే ఒక గౌరవమైన సూచిక. తెలుసుకోరాయన. మన అమెరికా పేరేంటి? మనం వెళ్ళడం కదా, వెళ్ళడం అనే గ్రామానికి ఇంకొక పేరుంది నాయన. అది ఎలా సాధ్యమైంది అనుకున్నావు? చదువుకోవటం వల్ల నాయన. చీనా అమెరికా, మీ ఊరి పేరు చీనా అమెరికా. అక్కడ చదువుకోవడమే అనివారెడ్డి గారికి ఇచ్చే నివాళి. చెడు సావాసాలు బట్టి, తాగుబోతల సావాసాలు బట్టి, తల్లిదండ్రుల మాట వెనక, ఉపాధ్యాయుల మాట వెనక చెడిపోతే నీవు సచ్చిన సవంతో సమానం. కాబట్టి ఆ మహా వ్యక్తులు ఇక్కడ సిద్ధార్థరెడ్డి గారు, ఆయన మిస్సెస్ అమెరికా నుంచి వచ్చారు, ఇక్కడ లకిరెడ్డి వంశం వారంగా ఉన్నారు. వారిలాగా చదువుకొని గొప్పగా బతకాలి నాయన. అందుకు విజయ తప్ప వేరేక మార్గం లేదు నాయన. మీ సమస్యలన్నింటికి, మీ కట్టులన్నింటినీ పెంచగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంది నాయన. చదువుకో, వెలుగు, అందరిని వెలిగించి మీ మా అమ్మకి మరి మీ కుటుంబానికి మంచి పేరు కావాలని నీకు మంచి దీవెనలు అందిస్తున్నాను ఆయన. అబ్బా ఇప్పుడు వచ్చింది బుద్ధి లేదా ఆయనలు. థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూ అన్నాడు.
మత్తుగా వస్తవా ఇదే మత్తుగా వస్తవా
బ్యూటిఫుల్. సూపర్. పెద్దలు లక్కిరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి, వారి శ్రీమతి నవనీత రెడ్డి గారికి వేదిక మీద చిరు సత్కారం చేయాలని సంకల్పించడం జరిగినది. ఇప్పుడే దయచేసి మీరు ఫ్యామిలీగా సిద్ధార్థ రెడ్డి గారు, నవనీత రెడ్డి గారు మీ పిల్లలతో దయచేసి వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్, ఇంకో కుర్చీ. Take your seat, madam. This is great privilege to us. We would like to honor you on behalf of our 30th anniversary. This is your village, beloved village. Here you have seen a lot of buildings like palaces. You already seen in America. This Velodrome is just like China, America. పెద్దలు అనిమిరెడ్డి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి అమ్మానమైన షో ఇచ్చారు కాబట్టి నా పిల్లలకి కూడా ఇంట్రెస్ట్గా కూర్చొని చూశారు కాబట్టి వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పాలి. పెద్దలకి మా పాఠశాల స్టాఫ్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం తెలియజేస్తా ఉంది. అలాగే అందరికి ఇచ్చే సత్కరించడం కూడా చూస్తా ఉన్నా. You are the only family of the society, by the society, of the society. You make the world very happy. Not only your village, you are honor of universe. We would like to say it is very happily. You are the honor of the society. You are the strength of the society. You are the great golden jubilee of our school. You are the black knowledge builders of our Velgodam, not only Velgodam, NTR district, Krishna district, Andhra Pradesh. గౌరవ మా ప్రధాన పంచ మా స్టాఫ్ అంతా 1 minute స్టాఫ్ అంతా. శ్రీ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు సౌజన్యంతో ఈ విధంగా జరగడానికి చాలా సంతోషిస్తున్నాము. అలాగే వారి ఫ్యామిలీ తరఫున వారందరూ ఇచ్చేసినందుకు అతిథులందరికీ కూడా, అలాగే ఉపాధ్యాయులు, అలాగే తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పిలవగానే ఇచ్చేసినందుకు, మరి సక్సెస్ చేసినందుకు అందరి తరఫున, మా పాఠశాల తరఫున కృతజ్ఞత. డాన్స్ మాస్టర్కి శ్రీ సత్కారం. సార్ ఒకసారి That's